హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ చికెన్ ఫ్రై. ఎక్కువ డ్రైగా కాకుండా కొంచెం జ్యూసీగా ఉండేలా ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 2 కేజీల చికెన్ తీసుకున్నాను. ఇందులోకి ఒక 5 ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి, త్వరగా వేగుతాయి. ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. మొత్తం బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 15 నిమిషాలు మంటని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. పెరుగు వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత లైట్గా కొన్ని వాటర్ పోసుకుంటున్నాను. ఎందుకంటే చికెన్ మనకి ఉడకాలి కాబట్టి లైట్గా కొన్ని వాటర్ పోసుకున్నాను. మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు మంటని సిమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. చికెన్ మనకి ఆల్మోస్ట్ ఉడికినట్లే, ముక్కలు చూడండి కొంచెం రెడ్ కలర్గా కూడా వచ్చాయి. ఇప్పుడు స్పైసీకి తగినట్లుగా కారం, నేను 2 టేబుల్ స్పూన్ల కారం వేశాను. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి కలుపుకుందాం. మనం వేసుకునే ఈ స్పైసెస్ అన్నీ కూడా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇక నుంచి మనం మూత పెట్టకుండానే చికెన్ని కొంచెం డ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి. మిరియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. అలాగే కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకని కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. నాకైతే కొంచెం ఆయిల్ ఎక్కువ పడిందండి. మీరు ట్రై చేసే పని అయితే కొంచెం ఆయిల్ తగ్గించి వేసుకోండి. లాస్ట్గా కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను, టేస్ట్ బాగుంటుంది. ఇంతేనండి, చికెన్ ఫ్రై రెడీ అయినట్లే. ఇది మనకి నార్మల్గా రైస్లోకి తిన్నా, బగారా రైస్, పలావ్ ఎందులోకైనా చాలా బాగుంటుంది. మీకు కొంచెం ఆయిల్ ఎక్కువగా అనిపించుండొచ్చు, కానీ మీరు కొంచెం తగ్గించి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.